హాయ్ వెల్కమ్ టు వందిత్ వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ సేమియా అండి. దీనికి కావాల్సిన పదార్థాలు 2 క్యారెట్, 1 ఆలు, 1 టమోటా, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు నైస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక బాంబినో సేమియా వాడుతున్నాను నేను. దాన్ని ప్యాన్ పెట్టేసి డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపటం అన్నాక వేరుశనగ పప్పు అండి ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకొని కొంచెం వేగాక దాంట్లోకి శనగపప్పు ఒక హాఫ్ స్పూన్, మినపప్పు ఒక హాఫ్ స్పూన్ వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపు దినుసులన్నీ బాగా వేగాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. అందుకనేసి బాగా వేయించుకున్నాక దాంట్లోకి కరివేపాకు, నైస్గా కట్ చేసుకున్న క్యారెట్, ఆలు, మిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసుకొని ఆనియన్ అనేది పచ్చివాసన వెళ్ళిపోతేనే అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ అనేది కొంచెం పింక్ షేడ్లోకి కలర్ చేంజ్ అవ్వగానే టమోటాని వేసుకోవాలి. టమోటా వేసుకున్నాక రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దాంట్లోకి కొత్తిమీర కూడా వేసుకొని జస్ట్ మిక్స్ చేసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. బాంబినో సేమియాకి 1 గ్లాస్ సేమియాకి 2 గ్లాసులు వాటర్ పడుతుంది. మీరు ఎన్ని గ్లాసెస్ తీసుకుంటే అన్ని గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని దానికి మూత పెట్టేసి వాటర్ అనేది బాయిల్ బాగా అవ్వాలి. ఇలాగ మరుగుతున్నప్పుడు సేమియాని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి ఇలాగ బబుల్స్ లాగా వస్తుంది. అలాగే ఇంకొకసారి మిక్స్ చేసుకొని మంటను అనేది హాఫ్ ఫ్లేమ్కి రెడ్యూస్ చేసుకోవాలి. అప్పుడే మనకి సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది. ఇంకొక 2-3 మినిట్స్కి ఇలాగ వాటర్ అంతా వెళ్ళిపోయాక మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 3-4 మినిట్స్కి మనకి సేమియా రెడీ అయిపోతుంది. మన సేమియా పొడి పొడిగా బాగా ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి మన సేమియా ఎంత పొడి పొడిగా రెడీ అయిపోయింది కదా. ఇంకా పిల్లలకి పెద్దలకి ఎంతో బాగా నచ్చుతుంది. ముద్దగా అలాగా ఏమీ ఉండదు, చాలా పొడి పొడిగా వస్తుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.